काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्जं स्वं श्रुतिशतशिरसिद्धमज्जापयन्ती स्वोचिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. అందరికీ దాసోహం. ధనుర్మాసం 12వ రోజు 12వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 11 పాసురాలు పూర్తి చేసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను లేపుతోంది మన గోదానాచ్యారు. ఆమెను ముందుంచుకుని మనందరం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే ఉద్దేశంతో బయలుదేరాం. కొంతమంది గోపికలు రాలేదని వారందరినీ కూడా లేపి కలుపుకుంటూ గోష్ఠిలో ముందుకు సాగుతున్నాం. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కనైత్తిళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైతు ములై వழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழா நின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேలోరెంబావాయ్. ఈరోజు పాసురంలో నర్చెల్వన్ తంగాయ్ అని సంబోధిస్తోంది లోపల పడుకుని ఉన్న గోపికను మన గోదానాచ్యారు. నర్చెల్వన్, నల్ సెల్వం, తంగాయ్ మంచి సంపద కలిగినటువంటి గోపాలుడి యొక్క చెల్లెల అంటోంది. ఈ గోపిక ఇంట్లోని వారందరూ ఎటువంటి వారు అంటే పరమాత్మ కైంకర్యమే మాకు ప్రధానము అని అనుకుని ఉండేవారు. కొంతమంది ఉంటారు, పరమాత్మ మీద భక్తి ఉంటుంది, ముందు మన పనులు చూసుకుని ఆ తర్వాత పరమాత్మ సేవ చేసుకోవచ్చు అని అనుకునేవారు ఒక రకం. పరమాత్మ సేవే మనకి ముఖ్యము, మన పనులు తర్వాత చేసుకోవచ్చు అనేటువంటి ప్రేమ కలిగిన వారు కొంతమంది ఉంటారు. ఈ గోపిక యొక్క అన్నగారు ఆ రెండవ రకానికి చెందిన ఆయన. ఇంట్లో ఉన్న పశువుల్ని పట్టించుకోలేదట. అలా వాటిని వదిలేసి గోవుల్ని పరమాత్మతో పాటే ఉన్నటువంటి ఆయనకి ఏ సేవ అవసరమవుతుందో ఆ సేవ చేస్తూ ఉండేటువంటి వాడు ఈ గోపబాలుడు అని ఇందులో కీర్తిస్తున్నది మన గోదాదేవి. మంచి సంపద కలిగినటువంటి వారు అంటే లౌకికమైనటువంటి సంపద ఒక అర్థం, అలాగే కైంకర్య సంపద కలిగినటువంటి అన్నగారి యొక్క చెల్లెల అని ఈ పాసురంలో సంబోధిస్తోంది మన గోపికని. కనైతు అంటే అరుస్తున్నాయి. ఏమరుస్తున్నాయి అంటే ఇళం కత్తెరుమై, లేతగా ఉన్నటువంటి పశువులు ఆవులు ఉన్నాయి, అవి అరుస్తున్నాయి. లేక దూడలు కలిగినటువంటి గేదెలు అనుకోవచ్చు, ఆవులు. ఇరుమై అన్నారు కాబట్టి ఇక్కడ గేదెలే చెప్పుకోవాలి. కన్రుక్కు ఇరంగి, చిన్న చిన్న దూడలు కలిగినటువంటి గేదెలు అవి ఆ చిన్న బిడ్డల్ని తలుచుకుని తన సంతానాన్ని తలుచుకుని అరుస్తున్నాయట. కనైత్తు ఇళంకత్తు ఎరుమై కన్రుక్కు ఇరంగి, చిన్న చిన్న లేక దూడలు కలిగినటువంటి గేదెలు ఆ దూడల మీద జాలి కలిగినవై అరుస్తున్నాయి. అంటే అర్థమేంటి? ఎందుకు అరుస్తున్నాయి? పాలు చేపుకు వచ్చేసి ఆ బాధతో అరుస్తున్నాయి. నినైత్తు ములై వழியே నిన్ను పాల్ సోరా, ఈ గోపబాలుడేమో కృష్ణ పరమాత్మతో వెళ్ళిపోయాడు. దూడల్ని కట్టు విప్పితే అవి తల్లి దగ్గరికి వెళ్ళి పొదుగు దగ్గర పాలు త్రాగి కడుపు నింపుకుంటాయి. ఈయనేమో దూడల్ని వదలలేదు, వదలకుండా కృష్ణ పరమాత్మ వెనకాలే వెళ్ళిపోయాడు ఈ గోపబాలుడు. వీటికేమో పాలు చేపుకు వచ్చినవి. పాలు చేపుకు వస్తే ఆ పాలు ఇవ్వాలి అనే కోరిక ఉంటుంది, కానీ
దూడ దగ్గర లేదు. బాధ సలిపేస్తూ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక అరుస్తున్నాయట ఈ గేదెలన్నీ కూడా. అయ్యో, నా చిన్ని దూడలు తాగలేదే, వాటికి ఆకలిగా ఉంటుంది కదా, అయ్యో అయ్యో అని బాధతో ఒక అరుపు. ఆ పాలు సలపడం వలన ఒక అరుపు. పాపం పితికేవాళ్ళు లేరు కదా అని చెప్పి దూడల పట్ల జాలితోటి అరుస్తున్నాయట. గోపాలుని చెల్లెలా, నీ ఇంట్లో ఇలాంటి స్థితి ఉన్నది కదా, బాహ్యమైనటువంటి సంపద కంటే కూడా కృష్ణ పరమాత్మే నాకు సర్వస్వము, ఆయన సేవే నాకు ముఖ్యము అని ఆయన వెంటే తిరుగుతున్నాడు నీ అన్నగారు. ఇక పాలు తీసేవారు లేరు, అందుకే అవి అరుస్తున్నాయి కదా. అంటే చూడండి, కృష్ణ పరమాత్మ సేవే నిజమైన సంపద అని గుర్తించాడు ఆయన. వైరాగ్య సంపన్నుడు కాబట్టే ఈ సంపద నేను చూసుకోవట్లేదు, లౌకికమైన సంపదకి ఇవ్వట్లేదు. ఆ గుంజకి కట్టుబడినటువంటి నా సంతానం ఆకలితో ఉన్నదే అని పాపం బాధ ఆ గేదెలకి. ఇంకా అవి ఏం చేస్తున్నాయట, ఎంతసేపటికి పితికేవారు రాలేదు, పోని దూడలు రాలేదు. నినైత్తు ములై వజియే నిండ్రు పాల్సోరా, తలుస్తున్నాయట, దూడలు వచ్చాయి, నా పొదుగు దగ్గర మూతి పెట్టాయి అని భావించుకున్నాయట. ఆ భావనతోటి ములెవజియే నిండ్రు పాల్సోరా, అవి పొదుగుల నుండి పాలు అలా కారుస్తూనే ఉన్నాయట. ధారగా, ఎవరు పితకపోయినప్పటికి కూడా, పితకకపోయినా పాలు ధారగా కారుస్తూనే ఉన్నాయట. దూడలు వచ్చాయి, అవి పాలు త్రాగుతున్నాయి అనే భావనతోటే ఆ సలుపు తట్టుకోలేక లేగదూడల మీద జాలితోటి ఆ గేదెలు వచ్చి పొదుగు దగ్గర మూతి పెట్టాయి అని భావించి ధారలుగా కార్చేస్తున్నాయట. ఆ దార అంతా కారిపోతే వర్షం వచ్చిందనుకోండి, ముంగిలంతా ఏమవుతుంది? ఇప్పుడంటే అన్నీ సిమెంట్ చేయించేసుకుంటున్నాం మనం. అలా కాదు, ఇది వరకు ఇసుక మట్టి వాటితో ఉంటే అదంతా బురద అయిపోతుంది, మళ్ళీ ఎండ వచ్చి ఎండేదాకా కూడాను. ఇక్కడ పాలన్నీ కారిపోవడం వల్ల ననైతు ఇల్లం సేరాక్కం, పాలు కారిపోగా అదంతా నానిపోయి బురదలా అయిపోయింది. ఇల్లం, ఆ ఇంటి ముంగిలంతా కూడా బురదలా అయిపోయిందట. ఇల్లే బురదగా అయిపోయిందని చెప్తున్నారు ఇక్కడ. ఇంట్లోనే కదండి ఇదివరకు పశువులను కూడా ఒక భాగంగానే, కుటుంబ సభ్యుల్లో భాగంగానే చూసేవారు. ఈ బురదంతా అయిపోయింది అని మన ఈ గోపికతోటి గోదాగోష్ఠి చెప్తున్నారు. అవన్నీ నేలపాలు అయిపోయిన పాలు అలాగే క్రిందంతా బురద అయిపోయింది. పనితలై వీజ, పని అంటే చల్లనైనటువంటి తలై, మంచు తల మీద, పని అంటే మంచు, తలై అంటే తల మీద, వీజ పడిపోతోంది. మార్గశిర మాసంలో కదండి మరి వీళ్ళు బయలుదేరారు. మార్గశిర మాసంలో మంచు బాగా కురుస్తుంది కాబట్టి పైన ఉన్నటువంటి మంచును చెప్తున్నారు, ఈ గోపికతోటి చెప్తున్నారు. కిందంతా ఎలా ఉంది? బురదైపోయింది. పైనుంచి ఎలా ఉంది అంటే మంచు కారిపోతోంది, మంచు కురుస్తోంది మా మీద. ఇటు మంచు, అటు బురద. నిన్ వాసల్ కడైపత్తి, నీ యొక్క ఇంటి గుమ్మాన్ని పట్టుకుని ఉన్నాం మేము. జారిపోతాం కదండి బురదలో ఉంటే, ఏదైనా పట్టుకుని నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. లేకపోతే ఆ బురదలో కాలు జారిందంటే పడి మనకు కూడా ఆ బురద అంటుకుపోతుంది అని చెప్పి ఆధారం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఆధారం దొరికితే నిలబడగలుగుతాం మనం. అలా మేము నీ ఇంటి గుమ్మాన్ని పట్టుకుని ఉన్నామమ్మా. ఓ గోపిక, నువ్వు లోపల ఉన్నావు కాబట్టి నీకు బయట జరుగుతున్నది తెలియదు కదా, అందుకని మేము చెప్తున్నాము. ఈ పాలు కార్చేస్తోందనుకోండి, ఆ బాధతోటి ఆ గేదె అటు ఇటు అడుగులు వేసేస్తుంది. దాంతో అది ఇంకా బురదైపోయి నానిపోతుంది కదా, నేలంతా కూడా ఇంకా బురదైపోయి నానిపోతుంది. అంటే ఎలా అవ్వాలట మన హృదయాలన్నీ ఇక్కడ చెప్తోంది గోపిక వంక పెట్టుకొని మన గోదానాచ్యారు మనకి తెలియచేస్తోంది. మీ హృదయాలన్నీ కూడా అలా నానిపోయి మెత్తగా అయిపోవాలి. అప్పుడే భగవంతుడి గురించినటువంటి విషయాలు వింటే మన మనసుకి హత్తుకుంటాయి,
మన హృదయంలో అంతా బురదైపోతుంది. అంటే ప్రేమతో బురదైపోతుంది. పరమాత్మ మీద ప్రేమతో బురదవుతుంది. గట్టిగా రాయిలా ఉందనుకోండి, ఏ విషయము లోపలికి ఏమి వెళ్ళదు, వెళ్ళినా నిలబడదు, గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేస్తూ ఉంటాయి విషయాలు. పరమాత్మ యొక్క గుణాలు విని, పరమాత్మ గురించిన కథలు విని, మనం వాటిని మన హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు మన ముంగిలి అంతా కూడా అలా బురదలా అయిపోయి విషయాలు మనకి సరిగా అర్థం చేసుకుంటాం. లేకపోతే అసూయ గుణం కలుగుతూ ఉంటుంది మనకి పరమాత్మ మీద కూడా. మన చుట్టూ ఉన్నవారి మీదే కాదు, పరమాత్మ మీద కూడా మనకి అసూయ గుణం కలిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. నీకు అసూయ లేదు, అందుకే నీకు రహస్యమైనటువంటి విషయాలు చెప్తున్నాను అర్జున అని ఉపదేశం చేస్తాడు కదా. ఇవి కూడా అలాగే నినైత్తు తలుచుకుని అని చెప్పి అంటున్నారు. తలుచుకుని ఆ పాలు కార్చేస్తోంది. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడిని నెపంగా చేసుకుని అర్జునుడి యొక్క హృదయాన్ని మెత్తగా చేసేస్తున్నాడనమాట. ఇల్లమ్మన్నారు కదా, ఆ హృదయం ఎలా అయిపోతోంది? మెత్తగా అయిపోతోంది. పరమాత్మ విషయాలు చెప్తున్న కొద్దీ కూడా ఆయనకి అసూయ గుణం లేదు కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాడు. మనకి గీత గురించి మహాత్మ్యాన్ని చెప్పేటప్పుడు ఒక శ్లోకం మనం చదువుతూ ఉంటాం. సర్వో ఉపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ కూడా సర్వ ఉపనిషదో గావః, ఉపనిషత్తులన్నీ కలిపి గోవులని అనుకోండి. దొగ్ధ గోపాలనందన, గోవు ఉందంటే పాలు పితికేవాడు ఉండాలి కదా. మరి ఆ దొగ్ధ పితికేవాడు ఎవడండి? శ్రీకృష్ణ పరమాత్మే నేర్పుతో పితుకుతున్నాడట. పార్థో వత్స, దూడని పెట్టుకొని దూడకి కొంచెం పాలు తాగాక అవి స్రవించడం మొదలుపెట్టాక అప్పుడు దూడని పక్కకి తీసి పాలు పితుకుతూ ఉంటారు. దూడను చూస్తే పాలు చేపుకు వస్తాయి గోవుకి. ఆ తర్వాత పాలు దూడ కడుపు నిండాక మనం పాలు తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ దూడ ఎవరండి? అర్జునుడు. అర్జునుడి యొక్క అమాయకత్వము, అర్జునుడు తన డ్యూటీ తాను చెయ్యును అని చెప్పి తన కళ్ళెదుకుండానే చాపాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటే బాధపడిపోతాడు. అయ్యో, నా ఎదురుగుండానే ఇలా చేస్తున్నాడే, చేయవలసిన పని కర్తవ్యం చేయనంటున్నాడే అని చెప్పి బాధపడతాడు కృష్ణ పరమాత్మ. సుధీర్భోక్త, మరి పాలు పితికాక దాన్ని అనుభవించే వాళ్ళు ఉండాలి కదా. జ్ఞానులైనటువంటి వారే వాటిని అనుభవించేవారట. అలా పితికిన పాలని జ్ఞానులు ఆరగిస్తారట. దుగ్ధం గీతామృతం మహత్. ఎలా అయితే ఆ పాలు దూడకి భోగ్యంగా బలాన్నిచ్చేవిగా ఉంటాయో, ఈ శ్రీకృష్ణ పరమాత్మ చేసే ఉపదేశాలు అర్జునుడి వంక పెట్టుకొని జ్ఞానులందరికీ కూడా ఉపయోగపడతాయి. జ్ఞానులు అందరూ కూడా ఆ గీత అమృతాన్ని తాగి బలవంతులవుతున్నారు, జ్ఞానవంతులవుతున్నారు అని మనకి చెప్తారు. అలాంటి బురద కలిగిన హృదయం కలిగిన అర్జునుడికి చెప్పిన విషయాలని అర్థమయ్యే స్థితిని కల్పించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇవి ఇంకా తంగాయ్ అని అంటున్నారు. మీ అన్నయ్య ఎటువంటి వాడు అంటే కృష్ణ పరమాత్మ మీదే అత్యంతము వ్యామోహం కలిగిన వాడివి కదా, మరి మా అందరి మీద కూడా నీ అనుగ్రహం ఉండాలి కదా. అక్కడ ఓదార్చింది విభీషణుడి యొక్క చెల్లెలైనటువంటి త్రిజట. రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా చంపేసినట్టుగా మాయా శిరస్సులు తీసుకొస్తాడు రావణాసురుడు. శిరస్సు తీసుకొచ్చి ఇదిగో చంపేశాను నేను అని చెప్పి చూపిస్తే పాపం చాలా బాధపడిపోతే విభీషణుడు చెప్తాడు కదా. విభీషణుడు రణరంగంలో నాగపాస బద్దులైపోయారు అని చెప్పి అంటే మాయా శిరస్సు కాదండి, నాగపాసంతో బంధించబడితే చనిపోయారు అన్నట్టుగా చూపిస్తాడనమాట. ఈ రావణాసురుడు చెప్తాడు, చనిపోయారు రామలక్ష్మణులు నా చేతిలో అని చెప్తే, చూడు కావాలంటే నువ్వే వెళ్ళు, ఈ విమానం ఎక్కి ఆ యుద్ధరంగంలో పడిపోయినటువంటి వాళ్ళని చూసిరా అని చెప్పి త్రిజటని, విభీషణుడి యొక్క చెల్లెలైన త్రిజటని ఇచ్చి పంపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తుంది. చాలా బాధపడిపోతుంది. వాళ్ళేమో చనిపోయారనుకుని చాలా దుఃఖిస్తుంది సీతాదేవి. వారు చనిపోలేదమ్మా, మూర్ఛపడిపోయారంతే అని చెప్పి త్రిజట
సీతమ్మకి ధైర్యం చెప్తుంది. నువ్వు నిజంగా పతివ్రతవు కాకపోతే, లేదా నీ నాథుడు పరమపదించి ఉంటే కనుక నిన్ను ఈ విమానం మొయ్యదు, విమానం ధరించదు, అపవిత్రులైనటువంటి వారిని ఒక క్షణం కూడా తన మీద నిలబడినివ్వదు. అందుకని నువ్వు కంగారు పడకు, వారు మూర్ఛపోయారే తప్ప చనిపోలేదు అని ఓదారుస్తుంది. సీతమ్మ మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మకి ఎప్పుడూ కైంకర్యం చేసేటువంటి వాడు కదా మీ అన్నయ్య. అంటే శ్రీకృష్ణుడు రక్షించబడే వారిలో ముందు ఉంటాడు మీ అన్నయ్య. మరి నీకు కూడా మీ అన్నయ్య గారికి పోలికలు అయ్యో వచ్చే ఉంటాయి కదా, మరి అలా నువ్వు కూడా మమ్మల్ని రక్షించాలి కదా. కృష్ణ పరమాత్మని రక్షించడంలో మీ అన్నయ్య ముందుంటాడు, అలాగే కృష్ణుడు రక్షించడంలో కూడా మీ అన్నయ్య ముందుంటాడు. నువ్వేం చేస్తున్నావు? మేము ఇంతమంది వచ్చి నీ ఇంటి ముందు ఉంటే నువ్వు మమ్మల్ని ఏమి పట్టించుకోవట్లేదు, పర్లేదు వస్తున్నాను ఉండండనో, లేతే ఇంకో మాటైనా మాట్లాడట్లేదు నువ్వు. మా పరిస్థితి బయట ఎలా ఉంది? నీకేమో లోపల నీ హృదయం మెత్తబడిపోయి కృష్ణ అనుభవంలో నువ్వు మునిగిపోయి ఉన్నావు. మేమేమో ఇక్కడ బురదలో ఉన్నాం, మంచులో జారిపోయేలా ఉన్నాం. మేము పని తలే బీజ, మంచు తల మీద కురుస్తోంది. నిన్వాసల్ కడైపత్తి, తల మీద మంచు వర్షం, కాళ్ళ క్రిందేమో పాలధార, మధ్యలోనేమో పరమాత్మ గురించినటువంటి అనుభవం. ఈ మూడిటితోటి మేము పడిపోయేలా ఉన్నామమ్మా. ఏదో రకంగా మేము తట్టుకుని నిలబడ్డాం. నీ గుమ్మాన్ని పైన కమ్మి ఉంటే దాన్ని పట్టుకుని నిలబడ్డాము. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు ఏం చేస్తాడు? ఏదో ఒక ఆధారం కోసం వెతుక్కుంటాడు కదా. మేము కూడా అలాగే ఒక తెప్పన పట్టుకున్నట్లుగా ఉంది మా పరిస్థితి అని అంటోంది. అని చెప్తోంది గోదా గోపిక. అయినప్పటికీ ఈమె లోపల నుంచి లేచి రాలేదు. పరమాత్మ స్వామిరా అనగానే వచ్చేస్తాడు ఆయన. అవునాను మనల్ని పరీక్షించాలి అని అనుకుంటాడు. మనకి ఎంత ఆర్తి ఉందో చూడాలి అని అనుకుంటారు. బాహ్య దర్శనమైనా మనసుకి దర్శనమైనప్పటికీ కూడా వెంటనే ఇచ్చాడు కదా. వీళ్ళకి వైముఖ్యం ఎంత ఉంది, వీళ్ళకి నా పట్ల ప్రేమ ఎంత ఉంది అనేది లోతుగా పరిశీలించి అప్పుడు నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారికే తన దర్శనాన్ని ఇస్తాడు. అలాగే ఈ లోపల ఉన్న గోపిక కూడా అనుకుంటోందట, వీరి యొక్క వ్యామోహం ఎంతుందో చూద్దాం అని చెప్పి మాట్లాడకుండా ఉంటే, ఇలా బయట ఉన్న వాళ్ళకి పాప ఆ విషయం తెలియదు కదా, ఈమె రావట్లేదు అని అనుకుంటున్నారు. అనుకుని సరే పరమాత్మ నామాలు పాడితే, అందులోనూ మనతుక్కి నీయానై, మనసుకి ఇంపైనటువంటి వాడు, మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి రామచంద్రమూర్తిని మనం ధ్యానిస్తే, రామచంద్రమూర్తి నామాన్ని మనం చెప్తే గనక ఈమె తొందరగా బయటికి వస్తుందేమో చూద్దాము అని అనుకుని రామచంద్రమూర్తి యొక్క నామాన్ని పలుకుతూ గానం చేస్తున్నారు. సినతినాల్ తెన్నిలంగై కోమానే చెత్త. సినత్తినాల్, కోపం వచ్చేసింది రామచంద్రమూర్తి. కోపంతో ఏం చేశాడు? తెన్ ఇలంగై, తెన్ అంటే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని, కోమానే చెత్త, ఆ రాజు అయినటువంటి వాడిని సంహరించి. ఆ లంక తెన్నంటే అందమైనది అని ఒక అర్థము, దక్షిణ దిక్కు అని ఒక అర్థము. అందమైనటువంటి లంకా నగరం అది. ఎంత అందంగా ఉంటుందో సుందరకాండలో వాల్మీకి చెప్తారు. చాలా చాలా అందంగా ఉంటుందట. అందమే కాదు, అంత సంపద కూడా ఉంటుంది. అసలు మరి అది కట్టుకున్నదే కుబేరుడు కోసం కదండి కట్టించింది ఆ లంకా నగరాన్ని అంతటినీ కూడా. అలాంటి లంకా నగరం ఎంత అందంగా ఉందో కొన్ని సర్గల్లో వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. హనుమ ప్రవేశించినప్పటి నుంచి కూడా ఆ లంకా నగరాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆహా, ఏం సంపద అని చెప్పి అన్నీ మణులతోటి మణిమయమైపోయి రత్నాలతోటి నిండి ఉంటాయట ఆ భవనాలన్నీ కూడాను. చాలా అందంగా ఉండేట, ఒకదాన్ని మించి ఒకటి అందంగా ఎత్తైనటువంటి ప్రాకారాలతోటి ఆ లంక చాలా మనోహరంగా ఉందట. మన శరీరాన్ని పోలుస్తారు కదా లంకతోటి. అంటే మన శరీరం ఎలా ఉంటుంది? ఆహా, నువ్వెంత అందంగా ఉన్నావే, మనకు మనమే అద్దంలో చూసుకుని అనేసుకుంటూ ఉంటాం. అబ్బా, ఎటువంటి వాడైనా నీ ముందు పడిపోవాల్సిందే అన్నట్లుగా మన లంకని మనమే పొగుడుకుంటూ ఉంటాం మనం. ఆ లంక అందంగా ఉంది, కానీ అందులో ధర్మం లేదు, అధర్మం రాజ్యం ఏలుతోంది అక్కడ. అయోధ్య కూడా అందంగా ఉంది, కానీ అక్కడ ధర్మంతో పరిపాలన సాగింది. ప్రజలందరూ కూడా ధర్మ అనుసరణ చేసేవారు కాబట్టి అయోధ్య ఎప్పటికీ నశించలేదు. కానీ లంకా నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోయారు. రావణాసురుడు ముందు తన పరివారాన్ని అంతటినీ, సైన్యాన్ని అంతటినీ కూడా చంపేశాడు రామచంద్రమూర్తి.
ఆ తర్వాత రావణాసురుణ్ణి సంహరించాడు స్వామి. అయ్యో నేనెందుకు ఇంత తప్పు చేశానా అని పరితపించేలాగా ఒక్కొక్కళ్ళని అందరినీ వేసేసి లంకకేం చేటు చేయలేదండి. లంక ఏం పాడవలేదు. లంకని ఉన్నది ఉన్నట్లుగా విభీషణుడికి అప్పచెప్పాడు. అందులో ఉండే రాక్షసుల్ని, దుష్ట స్వభావాల్ని సంహరించాడే తప్ప స్వామి అది కూడా కోపం తెచ్చి పెట్టుకుని సంహరించవలసి వచ్చింది. అయ్యో భార్యను కూడా రక్షించుకోలేకపోయాడే అని అనుకుంటారని నేను వచ్చాను తప్ప నిన్ను తీసుకెళ్ళడానికి కాదు అని అగ్నిప్రవేశ సమయంలో రామచంద్రమూర్తి సీతమ్మతో చెప్తాడు. ఎందుకట ప్రజలలా అనుకుంటారని నేను వచ్చాను అని అంటాడు. కోపం ఆయనకి వశంలో ఉంటుంది, ఆయన కోపం వశంలో ఉండడు. కోపాన్ని తను క్రోధమాహారయేత్ ఆయన తెచ్చి పెట్టుకుంటాట. నేను ఇప్పుడు కోపగించుకోకపోతే పని అవ్వదు, ఇప్పుడు ఎలాగైనా నేను కోపంతో బాణాలు వెయ్యాలి అనుకుని ఆయన తన కోపాన్ని తెచ్చుకుని అలాంటి లంకలో ఉండేటువంటి రాజు అయిన రావణాసురుని సంహరించాడు కదా స్వామి. అలాంటి రామచంద్రమూర్తిని మేము కీర్తిస్తున్నాము. ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క విషయాన్ని మనకి చెప్తోంది. ఇక్కడ ఇప్పటిదాకా కృష్ణ పరమాత్మ గురించే చెప్పారు. ఆ శ్రీకృష్ణుని నామాలు చెప్పారు, నారాయణమూర్తి నామాలు చెప్పారు. ఈరోజు రామచంద్రమూర్తి ప్రస్తావన వచ్చింది. రామచంద్రమూర్తి గురించి చెప్తున్నారు. ఆయన ఎటువంటి వాడు అంటే సుగ్రీవుడు వాలిని చంపేమని తనకి రాజ్యం కావాలి అని అడిగాడు. అలాగే అని చెప్పాడు. వాలిని సంహరించేశాడు, రాజ్యాన్ని అప్పగించాడు. వాలిని చంపేశాక అన్న పోయాడయ్యో అని చెప్పి సుగ్రీవుడు బాధపడుతుంటే సుగ్రీవుడి కంటే ఎక్కువ బాధపడతాడు రామచంద్రమూర్తి. అంటే కోపం శత్రువు మీద లేదు ఎప్పుడు కూడా. ఆ శత్రువు యొక్క అధర్మం వలన వచ్చిన కోపము, ఆ అధర్మాన్ని చూసి తెచ్చిపెట్టుకున్నటువంటి కోపము రామచంద్రమూర్తిది. ఎటువంటి వాడైనా సరే, నా భక్తుడు ఎటువంటి వాడైనా సరే అతన్ని ఎవరైనా ఒక్క మాట అన్నా నేను సహించను అని అంటాడు. నా భక్తుడు అసలు తప్పులే చెయ్యడు, చేసినప్పటికీ కూడా ఏం పర్వాలేదు, అతను నా భక్తుడు కదా, నన్ను ఆశ్రయించి ఉన్నాడు కదా అని అనుకుంటాడే తప్ప ఎప్పుడు కోపగించుకున్నటువంటి స్వభావం ఈరోజు కోపగించుకోవాల్సి వచ్చి ఆయన కోపాన్ని ధరించి రావణాసురుని అంటే లంక యొక్క రాజు అయినటువంటి రావణాసురుని సంహరించాడు. తెన్నిలంగై కోమానై సుందరమైనటువంటి ఆ లంకాధిపతిని సంహరించాడు. లంకనే కాదండి, ఆ లంక రాజు అయినటువంటి రావణాసురుని చూసి ఆశ్చర్యపోతాడు సభలో. ఇంద్రజిత్తు బంధించి బ్రహ్మాస్త్రంతో బంధించి రావణాసురుడు కొలువుకు తీసుకొస్తాడు. హనుమని చూసి అహో వీర్యం, అహో ధైర్యం, అహో సర్వమహాద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణలక్షిత. ఆహా, ఒక రాజుకి ఎన్ని మంచి లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఉన్నాయి కదా. ఏమీ అసలు అతని పరాభిభవన సామర్థ్యం, ఇతరుల్ని ఎదిరించి వాళ్ళని పరాభవించే సామర్థ్యం ఎంత గొప్పగా ఉంది. ఏం ధైర్యం అసలు ఆ తేజస్సు ఏంటండి మొహంలో అని చెప్పి దిక్కులన్నింటినీ కూడా ధిక్కరించే విధంగా ఉంది ఈ తేజస్సు. అంటే దిక్కులంతటా కూడా వ్యాపించిపోయిన తేజస్తో ఉన్నాడే. ఇవన్నీ కూడా ఉండవలసిన లక్షణాలు, రాజుకు ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఒక్కటి కూడా లోటు లేకుండా అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి ఉంది, ఏంటంటే అధర్మం అనేది ఒకటి ఉంది. ఆ అధర్మం కలిగిన వాడు నా బలవాన్ స్యాదయన్ రాక్షసేశ్వర, యద్యధర్మో నా బలవాన్ స్యాదయన్ రాక్షసేశ్వర. ఈ అధర్మ ప్రవృత్తి ఒక్కటి ఉందే, అదొక్కటి ఇతన్ని చెప్పు చేతల్లో ఉంచేసుకొని తన పని తను చేయనివ్వకుండా, అంటే మంచివాడిగా ఉండనివ్వకుండా రాజుగాను ఈ పనులన్నింటినీ కూడా అవసంగా చేయించేస్తోంది అతని చేత అని. అది లేకపోతే ఈ రావణాసురుడు దేవేంద్రుడితో పాటు దేవలోకాన్నంతా కూడా ఏరేస్తాడు కదా. అలాంటి వాడు, ఇంత తేజస్సు కలిగిన వాడు ఒకే ఒక్క లోపం, అధర్మం వల్ల నశించిపోతాడే అని చెప్పి అనుకుంటాడు రావణాసురుని చూడగానే. ఒక బాణం వేసేసి సరైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడంటే రామచంద్రమూర్తి, రావణాసురుని చంపడానికి ఒక బాణం సరిపోదా అండి? సరిపోతుంది, కానీ అలా కొట్టలేదంట. ఒక్కొక్క తలని ఒక్కొక్క బాణంతో వేయడం, బంతులాట ఆడుకున్నట్ట రావణాసురుడి తలలతోటి రామచంద్రమూర్తి. అవి కూడా అలాగే మళ్ళీ మొలిచిపోయినాయి అనుకోండి, తర్వాత కొట్టేస్తాడు అన్నిటినీ. ఒక్కొక్క తలని కొట్టాడు, ఒక్కొక్క చేతిని కొట్టాడట. తర్వాత రథాన్ని ముక్కలు చేసేసాడు, సారథిని
చంపేశాడు. తర్వాత తన పిల్లల్ని, సంతానాన్ని అంతటిని కూడా చంపేశాడు. గుర్రాల్ని చంపేశాడు. సేనంతా చీల్చి చెండాడేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి ఒక్కడు కూడా మిగలకుండా చేసేసేట రామచంద్రమూర్తి. మగవాళ్ళనేది అంటే ఎవరైతే అధర్మపరులు ఉన్నారో, రావణాసురుని సమర్థించిన వారు ఉన్నారో వారందరినీ కూడా చంపేసి గర్వం అంతా పోగొట్టేలా చేసి, అయ్యో ఇంతమంది నాకు మంచి మాటలు చెప్పారే, అలాంటి నేను వినకుండా ఇటువంటి పరాక్రమవంతుడితో నేను వైరం పెట్టుకున్నానే అని పశ్చాత్తాపుణ్ణి చేసి అప్పుడు చంపాడట స్వామి. అలాంటి రామచంద్రమూర్తి ఎలా ఉంటాడు? మనతుక్కు ఇనియానే. రామ అంటేనే ఆహ్లాదాన్ని కలిగించేవాడు అని కదా అర్థము. అలాంటి పేరులోనే ఆనందాన్ని కలిగినటువంటి రామచంద్రమూర్తిని మనతుక్కినియానే పాడడానికి వచ్చాము మేమందరం కూడా. ఆయన నామాన్ని గానం చేస్తూ వచ్చాము. నీ వాయ్ తిరవాయ్, అయినప్పటికీ నువ్వు నోరు తెరిచి ఒక మాటైనా మాట్లాడట్లేదేమ్మా. ఆనంద పారవస్యంలో నువ్వు మునిగిపోయి ఉన్నావు. కానీ మాకు కూడా ఆ ఆనంద పారవస్యాన్ని పంచాలి కదా. మాకు కూడా నువ్వు దాన్ని పంచితే మేము కూడా ఆనందిస్తాం కదా. ఇనితాన్ ఎഴുందిరాయ్, ఇదేం పెద్ద ఎక్కడైనా లేచి రావమ్మా అని అంటున్నారు. భగవంతుడు పాలసముద్రంలో పడుకుంటూ ఉంటాడు. కానీ దేవతలు వచ్చి లేదా బ్రహ్మగారు వచ్చో మొరపెడితే వెంటనే లేచి వస్తాడు కదా. వాళ్ళకి ఏం ఆపద వచ్చిందో అని చెప్పి వచ్చి ఆయన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు ఆ ప్రయత్నం ఏమీ చెయ్యట్లేదే. అసలు నువ్వు లేస్తేనే చాలు అనుకుంటున్నాం మేము, అది కూడా నువ్వు చెయ్యట్లేదు. ఇదన్న పేరు రక్కం, ఇదేం పెద్ద నిద్రమ్మా నీకు. అటు పరమాత్మ యోగ నిద్రలో పడుకుంటాడు. మామూలుగా పొద్దునుంచి కష్టపడి పని చేసిన వాళ్ళు శ్రమతో ఆ శ్రమ తీరడం కోసం పడుకుంటారు. నీ నిద్ర అలాగూ లేదు, భగవంతుని నిద్రలాగా లేదు, లేదు కష్టపడిన వాడి నిద్రలాగా లేదు. ఇదేదో వెరైటీగా ఉందే, ఎంత పిలిచినా నువ్వు పలకట్లేదమ్మా అని అనైతిల్లత్తారం అరిందు. మనం భగవద్ అనుభవం కోసం ప్రయత్నం చేస్తున్నాము అనే విషయం లోకం అంతటికీ తెలిసిపోయింది. నువ్వు లేచి రామ్మా ఇంకా అని పిలుస్తున్నారు ఈరోజు గోపికను. నువ్వు లేచి బయటికి వస్తే భగవద్విషయాన్ని, శ్రీకృష్ణ పరమాత్మని మనమందరం కలిసి అనుభవిద్దాము. ఆ స్వామి ఎక్కడ ఉన్నాడో అక్కడికి మనందరము వెళ్దాము. ఇక లేచి రావమ్మా అని ఈరోజు పాసురంలో గోదాదేవి మరొక గోపికను లేపింది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. கனைத்திளங்கத்தெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தெல்லன் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழா நின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்தொக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய், இதென்ன பேரு ரக்கம் அனைத்தெல்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.